చాలా మంది పేదవాళ్ళ జీవితాల్లో నాశనం అవుతుంది మేడం. కాబట్టి వెంటనే తక్షణమే చర్య తీసుకోవాలా, కల్తీ మద్యంని పూర్తిగా అరికట్టాలా. ఇదే మా డిమాండ్. పేదలకి న్యాయం జరగాలి. అవును మేడం, ఇది ముక్కుతే తాగేసేస్తే మమ్మల్ని పడతాడు మగోళ్ళు. ముందు దాన్ని నిలపాలా. మేము ఆడవాళ్ళు వీళ్ళ వల్ల ఇంట్లో గొడవ జరుగుతూ ఉంటే పిల్లలు చాలా ఇంప్రెషన్ పిల్లలు చాలా బాధింపబడతా ఉన్నారు. దీన్ని ఒక మా కోసము ఆడవాళ్ళ కోసం దీన్ని ఒక ఇదిగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. తాగేసి రావడము, డ్రగ్స్, ఈ అలవాటు వల్ల ఏమైపోతుందంటే మైనర్ బాలికలే కాకుండా ఇంకా చిన్న పిల్లల పైన కూడా అరాచకాలు ఇది అయిపోతుంది, అత్యాచారాలు చేస్తున్నారు. సో వ్యవస్థ చాలా వర్స్ట్ గా తయారైపోతుంది. ఫస్ట్ నుంచి మనం ఈ మద్యపానాన్ని అరికట్టే ప్రోగ్రామ్ ని మీరు తప్పకుండా తీసుకోవాలి మేడం. కల్తీది ఎక్కడా లేకుండా ప్రజలకి మీరు న్యాయం చేయాలా. అదే విధంగా పిల్లకాయల్ని మాత్రం దయచేసి ఎంకరేజ్ చేయొద్దని చెప్పండి. ఆ మైనర్ పిల్లకాయలు, చిన్న పిల్లకాయలు వాళ్ళకు కూడా వీళ్ళు ఆదాయం కోసము వాళ్ళ షాప్ కి వెళ్ళడము, వెంటనే మా సైడ్ నుంచి మేము ఒక చిన్న రిక్వెస్ట్ ఇది, వాళ్ళు వెళ్ళడము వాళ్ళ ఆదాయం కోసం వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది మేడం. కాబట్టి మైనర్ పిల్లకాయలకి దయచేసి ఈ కల్తీ మద్యమాన్ని ఎక్కడ సరఫరా చేయకుండా, వాళ్ళకే కాదు కల్తీ మద్యమే ఎక్కడ లేకుండా చూడమని చెప్పి మేము వేడుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్స్ మేడం. ముందు దీన్ని